నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హలో స్టూడెంట్స్, మన చుట్టూ ఎప్పుడూ రకరకాల శబ్దాలు వింటూనే ఉంటాం కదా. పక్షులు కూయడం కానీ, మనం వినే మ్యూజిక్ కానీ, ప్రతి సౌండ్ వెనుక ఓ సైన్స్ ఉంటుంది. అసలు ఈ సౌండ్ ఎలా పుడుతుంది, అది మనదాకా ఎలా వస్తుంది, ఇలాంటి చాలా ప్రశ్నలకు ఈరోజు మనం సమాధానాలు తెలుసుకోబోతున్నాం. సో సౌండ్ ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే, ఫస్ట్ సౌండ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. ఆ తర్వాత అది ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ఎలా వెళ్తుందో, అంటే దాని ప్రొపగేషన్ గురించి తెలుసుకుందాం. తరువాత సౌండ్ క్యారెక్టరిస్టిక్స్, అంటే శబ్దాల మధ్య ఉండే తేడాలేంటి, అలాగే నాయిస్, మ్యూజిక్ ఇంకా నాయిస్ పొల్యూషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫైనల్గా అన్ని రివైజ్ చేసి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేద్దాం. సరే, మన మొదటి టాపిక్తో స్టార్ట్ చేసేద్దాం. ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్. అసలు సౌండ్ ఎలా మొదలవుతుంది, దాని పుట్టుకెక్కడా? ఒక్కసారి ఆలోచించండి, మనం రోజూ ఎన్ని రకాల సౌండ్స్ వింటాం? గంట శబ్దం, మనం మాట్లాడే మాటలు, రోడ్డు మీద వెళ్లే వెహికల్ సౌండ్స్, ఇలా ఎన్నో. వీటన్నింటికీ మూలం ఒకటే. ఏంటది? గెస్ చేయగలరా? దానికి సింపుల్ ఆన్సర్ వైబ్రేషన్. ఒక వస్తువు వేగంగా ముందుకి వెనక్కి కదలడాన్నే మనం వైబ్రేషన్ అంటాం. మనం వినే ప్రతి శబ్దం ఏదో ఒక వస్తువు వైబ్రేట్ అవడం వల్లే పుడుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే సౌండ్కి మూలం వైబ్రేటింగ్ బాడీ అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మన స్కూల్ బెల్ కొట్టగానే టంగ్ అని సౌండ్ వస్తుంది కదా, అదెందుకంటే ఆ బెల్ వైబ్రేట్ అవుతుంది కాబట్టి. గిటార్ స్ట్రింగ్ని ప్లగ్ చేసినప్పుడు అది కంపిస్తూ మ్యూజిక్ని ఇస్తుంది. మనం మాట్లాడేటప్పుడు కూడా అంతే. మన గొంతులో ఉండే వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవ్వడం వల్లే మనం మాట్లాడగలుగుతున్నాం. కావాలంటే ఇప్పుడే మీ గొంతు మీద చేయి పెట్టి ఏదైనా మాట్లాడి చూడండి, ఆ వైబ్రేషన్ ఫీల్ అవ్వచ్చు. ఓకే, సౌండ్ అనేది వైబ్రేషన్ వల్ల వస్తుందని మనకు అర్థమైపోయింది, బాగుంది. కానీ ఆ పుట్టిన సౌండ్ మన చెవిదాకా ఎలా చేరుతుంది, దాని జర్నీ ఏంటి? అదే మన నెక్స్ట్ టాపిక్, ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. సౌండ్ ట్రావెల్ చేయడానికి ఒక మీడియం, అంటే ఒక యానకం ఖచ్చితంగా కావాలి. ఆ మీడియం సాలిడ్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, లేదా గ్యాస్ అయినా కావచ్చు. గాలి, నీళ్లు, గోడ, ఇలా ఏదో ఒకటి ఉండాల్సిందే. ఏమీ లేని ఖాళీ ప్రదేశంలో, అంటే వాక్యూమ్లో సౌండ్ అస్సలు ప్రయాణించలేదు. అందుకే స్పేస్లో పెద్ద పెద్ద గ్రహాలు ఢీకొన్నా కూడా మనకు ఏ సౌండ్ వినిపించదు, ఎందుకంటే అక్కడ వాక్యూమ్ ఉంటుంది. ఈ విషయాన్ని ప్రూవ్ చేయడానికి ఒక చాలా ఫేమస్ ఎక్స్పెరిమెంట్ ఉంది, అదే బెల్ జార్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు చూడండి, మోగుతున్న ఒక ఎలక్ట్రిక్ బెల్ని ఒక గాజు జార్లో పెట్టి మూసేశాం. మనకు సౌండ్ క్లియర్గా వినిపిస్తోంది, ఎందుకంటే లోపల గాలి ఉంది కాబట్టి. ఇప్పుడు ఒక వాక్యూమ్ పంపుతో ఆ జార్ లోపని గాలిని మెల్లగా బయటకు తీస్తున్నాం. ఏం జరుగుతుందంటే, గాలి బయటకు వెళ్తున్న కొద్దీ బెల్ మోగుతూనే ఉన్నా సరే సౌండ్ మెల్లమెల్లగా తెగ్గిపోతుంది. ఫైనల్గా లోపల గాలి మొత్తం తీసేశాక బెల్ వైబ్రేట్ అవ్వడం మన కంటికి కనిపిస్తుంది, కానీ సౌండ్ మాత్రం అస్సలు వినిపించదు. దీంతో ఏం ప్రూవ్ అవుతుంది? నో మీడియం, నో సౌండ్. సరే, సౌండ్ వేగం అన్ని మీడియంస్లో ఒకేలా ఉంటుందా? ఉండదు. సాలిడ్స్లో పార్టికల్స్ చాలా దగ్గరగా టైట్గా ప్యాక్ అయి ఉంటాయి కదా, అందుకే వైబ్రేషన్ ఒకదాన్నుంచి ఇంకోదానికి చాలా ఫాస్ట్గా పాస్ అవుతుంది. అందుకే సాలిడ్స్లో సౌండ్ స్పీడ్ చాలా ఎక్కువ. లిక్విడ్స్లో పార్టికల్స్ కొంచెం దూరంగా ఉంటాయి, సో స్పీడ్ కొంచెం తగ్గుతుంది. ఇక గ్యాసెస్లో అయితే పార్టికల్స్ చాలా దూరంగా ఉంటాయి, అందుకే వాటిలో సౌండ్ చాలా స్లోగా వెళ్తుంది. ఈ చార్ట్ చూస్తే మనకు అదే విషయం క్లియర్గా తెలుస్తుంది. మనం వినే సౌండ్స్ అన్నీ ఒకేలా ఉండవు కదా. ఒక విజిల్ సౌండ్కి, ఒక డ్రమ్ సౌండ్కి ఎంత తేడా ఉంటుందో. ఒక సౌండ్ గట్టిగా ఉంటుంది, ఇంకోటి మెల్లగా. ఒక సౌండ్ కీచుగా ఉంటుంది, ఇంకోటి గంభీరంగా ఉంటుంది. ఈ తేడాలు ఎందుకొస్తాయి? ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ గురించి తెలుసుకుందాం. సౌండ్ వేవ్స్ని మనం అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా 2 ప్రాపర్టీస్ గురించి తెలియాలి. ఒకటి లౌడ్నెస్, అంటే సౌండ్ ఎంత గట్టిగా ఉందనేది. ఇది ఆ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ మీద డిపెండ్ అవుతుంది. ఇక రెండవది పిచ్, అంటే సౌండ్ ఎంత ష్రిల్గా లేదా డీప్గా ఉందనేది. ఇది ఆ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. సరే, ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ లౌడ్నెస్. పేర్లోనే ఉంది కదా, ఒక సౌండ్ ఎంత లౌడ్గా లేదా సాఫ్ట్గా ఉందో చెప్పేదే లౌడ్నెస్. ఇది సౌండ్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది.
యాంప్లిట్యూడ్ అంటే ఏంటంటే ఆ వేవ్ ఎంత ఎత్తుకు వెళ్తుంది అనేది. యాంప్లిట్యూడ్ ఎంత ఎక్కువగా ఉంటే సౌండ్ అంత లౌడ్గా ఉంటుందన్నమాట. ఈ లౌడ్నెస్ని మనం డెసిబెల్స్ అంటే డీబీ అనే యూనిట్స్తో కొలుస్తాం. ఇక రెండోది పిచ్. ఒక సౌండ్ ఎంత కీచుగా అంటే ష్రిల్గా ఉందో లేదా గంభీరంగా అంటే డీప్గా ఉందో చెప్పేదే పిచ్. ఇది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఒక సెకండ్లో ఎన్ని వైబ్రేషన్స్ జరుగుతున్నాయి అనేది. ఫ్రీక్వెన్సీ ఎక్కువైతే పిచ్ కూడా హైగా ష్రిల్గా ఉంటుంది. ఉదాహరణకు ఒక విజిల్ సౌండ్కి హై పిచ్ ఉంటుంది. అదే ఒక సింహం గర్జన తీసుకుంటే దానికి లో పిచ్ ఉంటుంది. ఇప్పుడు మూడోది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, క్వాలిటీ. దీన్నే టింబర్ అని కూడా అంటారు. ఒకే లౌడ్నెస్ ఒకే పిచ్తో పియానో మీద ఒక నోట్ ప్లే చేసినా, వయోలిన్ మీద అదే నోట్ ప్లే చేసినా మనం ఈజీగా తేడా చెప్పేయగలం కదా. అలా చెప్పడానికి కారణమే ఈ టింబర్. ప్రతి ఇన్స్ట్రుమెంట్కి ప్రతి ఒక్కరి గొంతుకి దానికంటూ ఒక ప్రత్యేకమైన టింబర్ ఉంటుంది. అదే మనకు వాటిని గుర్తించడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ కాన్సెప్ట్స్ని మన డైలీ లైఫ్కి అప్లై చేసి చూద్దాం. మనకు వినడానికి ఇష్టమైన సౌండ్స్ ఉంటాయి, అసలు ఇష్టం లేనివి కూడా ఉంటాయి. వాటి మధ్య తేడా ఏంటి? సో ఇప్పుడు మనం నాయిస్, మ్యూజిక్ ఇంకా నాయిస్ పొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. మ్యూజిక్కి నాయిస్కి మధ్య సైంటిఫిక్ డిఫరెన్స్ ఏంటంటే, వినడానికి హాయిగా ఉండే మ్యూజిక్ చాలా రెగ్యులర్ పీరియాడిక్ వైబ్రేషన్స్ వల్ల వస్తుంది. దానికో పద్ధతి ఉంటుంది. అదే నాయిస్ అంటే చికాకు పెట్టే శబ్దం, అది ఇర్రెగ్యులర్ వైబ్రేషన్స్ వల్ల వస్తుంది. అందుకే మన చెవులకు అంత ఇబ్బందిగా ఉంటుంది. ఈ నాయిస్ మన చుట్టూ మరీ ఎక్కువైపోతే దాన్నే మనం నాయిస్ పొల్యూషన్ అంటాం. ఇది కేవలం మనకు చిరాకు తెప్పించడమే కాదు, మన హెల్త్ మీద కూడా చాలా చెడు ప్రభావం చూపిస్తుంది. కాన్సంట్రేషన్ దెబ్బతినడం, సరిగ్గా నిద్రపట్టకపోవడం, బీపీ పెరగడం లాంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. ఈ నాయిస్ పొల్యూషన్కే కారణాలు ఎక్కడో లేవు, మన చుట్టూనే ఉన్నాయి. వెహికల్స్ హార్న్లు, ఫంక్షన్లో పెట్టే లౌడ్ స్పీకర్లు, కన్స్ట్రక్షన్ సైట్స్లో వచ్చే సౌండ్స్, ఫ్యాక్టరీల్లోని మెషీన్లు, ఆఖరికి మన ఇంట్లో పెద్ద సౌండ్ పెట్టుకుని చూసే టీవీ, వాడే మిక్సర్ కూడా నాయిస్ పొల్యూషన్కు కారణమే. మరి ఈ నాయిస్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి మనమేమైనా చేయగలమా? దీనికి సొల్యూషన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. మనమందరం కలిసి దీన్ని తగ్గించవచ్చు. వెహికల్స్కి, మెషిన్స్కి సైలెన్సర్స్ వాడాలి. అనవసరంగా హార్న్ కొట్టడం మానేయాలి. ఇంకా ముఖ్యంగా ఎక్కువ చెట్లు నాటాలి. ఎందుకంటే చెట్లు సౌండ్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. మన ఇళ్లల్లో టీవీ, మ్యూజిక్ సిస్టమ్స్ వాల్యూమ్ తక్కువలో పెట్టుకోవాలి. అలాగే హాస్పిటల్, స్కూల్స్ దగ్గర సైలెన్స్ పాటించాలి. ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తేనే పెద్ద మార్పొస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం సౌండ్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడొకసారి క్విక్గా అన్ని పాయింట్స్ రివైజ్ చేసుకుని మనం ఎంతవరకు నేర్చుకున్నామో టెస్ట్ చేసుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్, సౌండ్ వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్స్ వల్లే ప్రొడ్యూస్ అవుతుంది. సెకండ్, సౌండ్ ట్రావెల్ చేయడానికి మీడియం ఖచ్చితంగా అవసరం. థర్డ్, లౌడ్నెస్ అనేది యాంప్లిట్యూడ్ మీద, పిచ్ అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. ఫోర్త్, మనకు ఇబ్బంది కలిగించే సౌండ్ని నాయిస్ అంటాం. అది ఎక్కువైతే నాయిస్ పొల్యూషన్ వస్తుంది. అండ్ ఫైనలీ, ఈ పొల్యూషన్ని తగ్గించడం మనందరి బాధ్యత. సరే, ఇప్పుడు మీకోసం ఒక క్వశ్చన్. ఒక ఆస్ట్రోనాట్ చంద్రుడి మీద సుత్తితో ఒక రాయిని కొట్టాడనుకుందాం. పక్కనే ఉన్న ఇంకో ఆస్ట్రోనాట్కి ఆ సౌండ్ వినిపిస్తుందా? ఎందుకు వినిపించదు లేదా వినిపిస్తుంది? కొంచెం ఆలోచించండి. ఆన్సర్ వినిపించదు. ఎందుకంటే చంద్రుడి మీద గాలి లేదు, అక్కడ వాక్యూమ్ ఉంటుంది. సౌండ్ వాక్యూమ్లో ట్రావెల్ చేయలేదు కదా. కరెక్ట్గా గెస్ చేశారా? ఓకే, ఇంకో క్వశ్చన్. దోమ చేసే గుయి అనే సౌండ్కి హై పిచ్ ఉంటుంది. అదే డ్రమ్ సౌండ్కి లో పిచ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈ రెండిట్లో దేని వైబ్రేషన్కి ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ దోమ. ఎందుకంటే హై పిచ్ అంటే హై ఫ్రీక్వెన్సీ మనం ఇందాకే నేర్చుకున్నాం కదా. సో సౌండ్ గురించిన ఈ ఎక్స్ప్లెనేషన్ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇకపై మీ చుట్టూ వినిపించే ప్రతి సౌండ్ వెనుక ఉన్న సైన్స్ గురించి ఆలోచిస్తారు కదా. ఇలాగే సైన్స్ని సింపుల్గా, సరదాగా నేర్చుకుంటూ ఉండాం. లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది.
మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.